హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్. ఇవాళ నేను చెప్పేది ఏంటంటేనండి, పోలియో చుక్కలు చిన్నపిల్లల కోసం చెప్తున్నానండి. మరి ఏంటంటే తల్లిదండ్రులు బీ అలర్ట్ ఎవరి చిన్నారుల పట్ల, మీ చిన్నపిల్లల పట్ల. ఈ నెల 21/2025 డిసెంబర్ నెల మీ దగ్గర సెంటర్లలో ఎక్కడైతే మీకు దగ్గర ఉంటుందో ఆ ప్రతి బూతుల్లో కూడా మరి పోలియో చుక్కలు వేస్తారు. మీ చిన్నపిల్లల్ని మర్చిపోకుండా ఆ సెంట్రల్ పాయింట్కి తీసుకుని వెళ్ళండి. 0 to 5 years లోపు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించండి. ఈ పోలియో చుక్కలు ఎందుకు వేయిస్తున్నారు? పోలియో రాకుండా ఉండడానికండి. ఆల్రెడీ మన భారతదేశం పోలియో రహిత దేశం అయిపోయింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ పోలియో అనేది రాకూడదు అని ముందుగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిందండి. అయితే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కదా, సత్యకుమార్ యాదవ్ గారు, ఆల్రెడీ 21వ తారీఖు జరగబోయే పోలియో చుక్కల కార్యక్రమం కోసం అన్నీ క్లియర్గా చెప్పారు. సో మీరందరూ కూడా 21న మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటంటే ఆ బూతుల్లో మాత్రమే కాకుండా మీరు ఏ ప్రయాణాల్లోనూ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో షాపింగ్లో ఉండొచ్చు. ఎక్కడున్నా కూడా ఎక్కడైతే బస్ స్టాండ్లో ఉంటే బస్ స్టాండ్లో కూడా నిర్వహిస్తున్నారు, విమానాశ్రయాల్లో నిర్వహిస్తారు. నెక్స్ట్ వాణిజ్య సముదాయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా బూతులు ఉంటాయండి. మళ్ళీ మీరు ఎక్కడ అయ్యో బూతులు మేము పలానా బయటకు వెళ్ళాము అని మీరు భయపడక్కర్లేదు. ప్రతి చోట కూడా మీకు ట్రాన్స్పోర్ట్లు కూడా మరి చాలా మంచిగా ఏర్పాటు చేశారండి. వాటన్నిటినీ మీరు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు 21వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో కుదరకపోతే 22, 23 తారీఖుల్లో మీ ఇంటికి వచ్చేలాగా కూడా బృందాలని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిందండి. సరే, ఇంటికి వస్తున్నారు కదా, ఎందుకులే బూత్ దగ్గరికి మనం వెళ్ళడం అని మాత్రం అనుకోవద్దు. మీ పిల్లల్ని ఆదివారం నాడు మీకు వీలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు బూత్ పాయింట్లకి వెళ్ళండి. ఆదివారం నాడు వెళ్ళి మీ పిల్లలకి వ్యాక్సినేషన్ చేయించండి. పోలియో చుక్కలు నిండు జీవితానికి 2 చుక్కలు పోలియో అవి వేయించండి. మీ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయొద్దు. ఏంటంటే ఈ పోలియో చుక్కల వలన మన పిల్లలకి మనం సేఫ్ జోన్లో ఉంచినట్టు. పోలియో వస్తే ఎంత బాధ చెప్పండి పిల్లలకి. అంగవైకల్యం ఏ పిల్లలకి రాకూడదు. సో ఇదే మెయిన్ మనం పిల్లల పట్ల వ్యవహరించాల్సిన విధానం. పోలియో చుక్కలను ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి. మీ పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్ళండి బూతుల దగ్గరికి. మీ పిల్లలకి పోలియో చుక్కలు ఇప్పించండి. మన దేశంలో మన మొత్తం మీద 54 లక్షల మంది పైన ఉన్నారండి పిల్లలు, చిన్నపిల్లలు, 5 సంవత్సరాల లోపు పిల్లలు. ఇదంతా కూడా గవర్నమెంట్ అన్ని లెక్కలు వేసుకొని 61 లక్షల పైనే మన పోలియో చుక్కల కోసం పంపించింది వ్యాక్సినేషన్ అంతా కూడాని. సో మీరందరూ దీన్ని, ఈ ప్రభుత్వం ఇంత గట్టిగా చేపట్టిన దాన్ని మీరు అందరూ విజయవంతం చేయాలని 21వ తారీఖున జరగబోయే ఈ పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలు మీ పిల్లలకి కరెక్ట్గా అందించాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.